ఎంత బాగా వచ్చింది చూడు, స్మెల్ వస్తుందిగా. ఇలాచి పౌడరు వేసినాం కదా, కుంకుమ పువ్వు ఉడికి వేసిన. ఉంటే వేసుకోరు, కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది. వేసుకునేది చూడండి. సూపర్. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో హల్వా చేస్తా బ్రెడ్ తోటి. వావ్, హల్వానా? డబుల్ కి మిఠాయి కూడా చేసినాం కదా. బ్రెడ్ తోటి మనం ప్రాసెస్ గురించి పెట్టుకుంటున్నా, ఎందుకంటే చాలా చేస్తలేను. ఈ ప్రాసెస్ అన్నది పక్క చూపిస్తామని. అదే అదే, మన దాంట్లో బ్రెడ్ హల్వా లేదు, డబుల్ కా మిఠాయి అయితే ఉంది. అది మొన్ననే చేసినాం కదా, పెట్టినాం కదా. హల్వా ఎట్లా చేసుకుందాం బ్రెడ్ తోటి. ప్రతి ఇంట్లో బ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అప్పటికప్పుడు పిల్లలకు స్వీట్ తినాలనిపిస్తుంది, చేసేయచ్చు. అర్జెంట్ చేసి ఇప్పుడు తినచ్చు. నాకు ఇష్టం స్వీట్స్ అంటే, బ్రెడ్ హల్వా అంటే ఇంకా ఇష్టం. చూపించేస్తుంది మమ్మీ. టేస్ట్ అయితే బాగుంటది. ఒకసారి అరుచుకో. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నాం. మంచి స్వీట్లతో ఉడక మీ ముందుకు వస్తున్నా. ఇది చిన్నదైనా పెద్దదైనా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఈ హల్వాకి అయితే ఏం చెప్పలేను. దీని టేస్ట్ దీనికే, దేని టేస్ట్ దానికి. మంచిగా మమ్మీ బ్రెడ్ హల్వా మంచిగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అంత కమ్మ వేస్తుంది. చూడుర్రి ప్రాసెస్ అంతా చూడుర్రి. ఈ ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాటనా? మంచి మాట అంటే మాటతో చెప్తున్నా నేను. ఇక చేస్తా అంటారు, చెయ్యరు. చెప్పిన వాళ్ళు చెయ్యరు పని. చెప్పుడే మిగులుతుంది, చేసుడు అన్నది ఉండదు. చేస్తాను, ఇది చేస్తా, అది చేస్తా అని గొప్పలు చెప్పుకున్నాడు చెప్పుడు అవే ఉంటాయి. అవి ఉన్నోళ్ళయి ఇక చేస్తారని నమ్మకం ఉండదు. అనుకోకుండా చేసిన వాళ్ళు అది మనసులో చేస్తే, ఎందుకంటే వాళ్ళు చెప్పకుండా చేసుడు కాదు, చేస్తాను మైండ్ లో అనుకొని చేస్తారు చూడు, పక్కా ఉంటది. అది చెప్పిందంటే అది వేస్తే, చెప్పేదానికి మిగులుతుంది ఆ మాట. చెప్పుడే మిగులుతుంది. ఇది చేస్తా, అది చేస్తా అని పొంగిచ్చుడే ఉంటది అలాది. ఆ పొంగద్దు, ఎందుకంటే వాళ్ళు చేసినాడు లెక్క. ఏ పనైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చేస్తా అన్న వాళ్ళు చెయ్యనే చెయ్యరు. వాళ్ళు అనుకోకుండా చేస్తారు చూడు, పక్క చేస్తారు. పక్క ఆ గుణం ఉంటది. ఇక వాళ్ళు చెప్పుడే నేను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తా. ఇక వాళ్ళు ఉడుకునుడే ఉంటది. లాస్ట్ కి ఆడికే సమాధానం. టైం అంతా వేస్ట్. ఇక చెప్పుకునే ఇక అంతే. దాన్ని ఊహలే ఉంటాయి. ఊహలతోటే మనుషులను ఎంజాయ్ చేపిస్తారు. అట్లా ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు, అట్లున్నారు, చాలా ఉన్నారు. అటువంటి నువ్వు నమ్మకుంటా నువ్వు చేసినాక చూపెట్టు అనుండ్రి. మీకు చెప్తే ఎవరన్నా భర్త అన్న భార్య అన్న నువ్వు చేసినాక లెక్క అనుండ్రి. అప్పుడు అది కరెక్ట్. అట్లా అనుకుంటా పిల్లలకు ఇబ్బందులు అయితే అందరికి ఇబ్బందులు అయితే చేస్తా అనుకుంటా పోయకుంటా ఇంట్లో అంత బాధలు ఎల్లదీస్తాం. ఏంటంటే పెళ్ళంకు అట్లా చేస్తా అని చెప్పి ఇబ్బందులే, భర్తకి ఇబ్బంది. ఇద్దరు చేసుకుంటే బతుకుతారు. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదు ఎక్కువ చెప్తున్నాను అనుకోకూరి. నిజం విషయము. ప్రతి సంసారంకు ఇది అవసరం మాట. సూపర్ మాట, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోర్రి. మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన వీడియోలు అయితే నడవనీర్రి, వెళ్ళనీర్రి, సపోర్ట్ చెయ్యుర్రి. చేస్తారు, నాకు నమ్మకమే చేస్తారు. ఎందుకంటే నేను మంచి వంటలు ఎట్లా ఏం చేస్తా, మీరు చూస్తారు, నాకు చేస్తారు. ఆ నమ్మకం వచ్చింది. ఇప్పుడైతే మంచి వంటలతోటి మేము ముందుకుంటున్నా. సూపర్ హల్వా చేస్తుంది. ఇది మంచి స్వీట్ తో పాటు మంచి కామెంట్ కూడా చదువుదాం. చదువురా, నన్ను మంచి మాట అడుగుతావు. నిన్ను కూడా కామెంట్లు మంచి చదవా నేను అడుగు చదువుతా కదా, రోజు డైలీ చదువుతా కదా. నన్ను అడుగుతావు, నేను అడుగుతా. అడుగు, ఇద్దరం అడగాలి కదా మరి. వాళ్ళకి అన్ని మనం చెప్పుకోవాలి కదా, మన సంతోషాన్ని అయితే పంచుకోవాలి. నేనైతే నాకు మాటల ద్వారా నేను అనుకోని చెప్పుడు, నువ్వంటే వాళ్ళు పంపించినట్టు అక్కడ చెప్పేస్తావమ్మ. నాకు ఏంటంటే నా మాటలు నేను చెప్పవలసి వస్తుంది. అవునవును, ఓన్ మాటలు అవి. అది నీకు చెప్పుడు కూడా ఇష్టమే కదా, వాళ్ళతో షేర్ చేసుకున్నాడు ఇష్టం కదా నీకు. జీవిత అనుభవం నేను చెప్తున్నా. అసలు
జీవిత అనుభవం లేకపోతే ఆ విషయాలు చెప్పిన. అవును, అందుకే వాళ్ళు కూడా నచ్చుతున్నారు నీ మాటలు. ఏదైనా నీ అంటే నువ్వు అనుభవంతో చెప్తున్నావు అని వాళ్ళు కూడా మనకి అనుభవం వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి, మంచి మాటలు అన్నీ వస్తాయి. ప్రతి మాట కూడా మనకు వాళ్ళు అంటారు కానీ మనకు ఒక మైండ్ పెట్టినట్టు అయితే ఈ మాట అవిటితోటి అనుభవం అన్నది మనకు ఇది వస్తుంది. ఇబ్బందులు అన్ని అందరితోటి ఎదుర్కొంటాం కదా, మంచిగా మాటలతోటి చెడ్డ మాటలతోటి అన్నిటితోటి ఎదుర్కొంటాం కదా, ఓపికతోటి ఎదుర్కొంటే ఎప్పటికైనా మంచిగా ఉంటది. అవును, మమ్మీ అన్ని ఎదుర్కొని ఈ స్టేజ్ ఇక్కడ దాకా వచ్చింది. అందరు కూడా ఎదుర్కోవాలని చెప్తది మమ్మీ. చెడు వాళ్ళు ఎట్లా ఎదుర్కోవాలన్నది చెప్తది. కొంచెం చెడు జరిగింది అనుకో చాలా చెడు మాటలు మాట్లాడతారు, మాట్లాడితే తట్టుకుందానికి శక్తి ఉండాలి. మనం ఎంత మంచి చేసినా గానీ చెయ్యని అమ్మాయి అంటది, చేసిన అమ్మాయి అన్నది. అనుభవం ఉన్నోళ్ళకు చెయ్యని అమ్మాయి అంటే చేయని అమ్మాయికి, చేసిన అమ్మాయి ఆమె చేస్తుంది అని అంటారు. అనుభవంతో ఉంటారు చేసిన వాళ్ళు. చెయ్యని వాళ్ళు ప్రతిదీ వేస్ట్ చేసింది, సంసారం మంచి చేయలేదు, ఇట్లా మంచి చేయలేదు, అబద్ధం మంచి చేయలేరు, ఇది మంచిగా అంటలేరు, ఇది మంచిగా పెట్టలేదు, ఇవన్నీ అవన్నీ మాట్లాడుతుర్రు అంటేనే వాళ్ళకి చేయరాకని. వాళ్ళకు ఏమి చెయ్యరు, పెత్తనాలు చేస్తారు, పెద్దతనాలు గొప్పతనాలు రాజరికం వెళ్తారు. ఒక అదేంటంటే చుట్టాలలో కూడా రాజకీయం చేస్తారా, రాజకీయం చేస్తారు, అంతా చుట్టూ దింపుకుంటారు. వాళ్ళకి అదే పని. మనం సాఫ్ట్ గా పోదాం, సాఫ్ట్ గా ఉందాం, సాఫ్ట్ గా చేద్దాం మనం అంతే. రాచపూడి సులక్షణ గారు డబల్ కమ్ మిఠాయికి పెట్టిర్రు. వెరైటీ సూపర్ స్వీట్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీ సేమియా ఉప్మా నేను చేశాను, ఎక్సలెంట్, మంచి వచ్చిందంట. బాగా వస్తేనే మీకు నేను బాగా వస్తేనే చేస్తా, లేకపోతే చెయ్యా. నాకే నచ్చకపోతే చెయ్యా, ఏ ఫుడ్ నచ్చకుండా చెయ్యా. కొద్దిగా అంతైనా టేస్ట్ చేసుకుంటే ఇక నాకు మాట ఇంతే, ఏమనుకోకుర్రి, ఎవరైనా ఏమనుకోకుర్రి. ఎందుకంటే అనుభవం నేను 50 సంవత్సరాలు ఇంత ఏజ్కి వచ్చినా కూడా నాకు ఎన్నో తాకులు, నేను ఇంత స్టేజ్కి వచ్చినా కావచ్చు. నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో నిలబడ్డా అంటే ఎన్నో తాకులు ఉంటాయి, ఉండని ఈ మాటలు రావు. కొందరు అంటారు ఎట్లా చెప్తారు ఈ మంచి మాటలు అంటే అనుభవాలు అన్ని గుండె మీద తగిలినవి, మైండ్ మీద తగులుతాయి, మనకు ఎన్నో తగులుతాయి, మనకు ఎన్నో బాధలు వస్తాయి. అవన్నీ వచ్చి ఆ మాటలన్నీ మీకు, ఆ మాటలు మీకు మంచి మాటలు చెప్తున్నాను. నాకు ఏంటంటే నా విషయంలో వేరేళ్ళ విషయంలో మాట్లాడిన విషయాలే మీకు అనుభవంతో చెప్తున్నా నేను. నాకు అనుభవం లేక చెప్తలేను ఇది. ప్రతిదీ మనం అనుభవంతో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కష్టాలు అందరికి ఉంటాయి. ఇక కష్టాలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక వాళ్ళకు సంతోషానికి తీసుకొని ఎన్ని మాటలనన్నా అన్ని మాటలు అంటారు. ఇక ఇక ఏంటంటే నాకని కాదు, వేరేటోళ్ళకి కూడా అంటారు. అట్లా పరిశాన్ అయిన వాళ్ళు కూడా కొంతమందికి అన్నంగా చూసిన నేను చూసి అరే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడలేరు, కొద్దిగా కాగానే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఇప్పటికి కూడా చూస్తున్నా. ఇంకా బాధపడతారు, ప్రతి అమ్మాయి బాధపడుతుంది. అంటే అట్లా బాధపడకుండ్రి, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. అందరికి ఉంటాయి కష్టాలు. ఆ కష్టం అన్నది వాళ్ళకి వచ్చినప్పుడు కష్టం అంటారు, ఇంకోళ్ళకి వచ్చినప్పుడు కష్టం అనరు. ప్రాసెస్ అందుకు పెట్టేద్దాం, ఏమేం కావాలో చెప్పేస్తాయి. మనకు వంటలు అయితే మంచిగా చేసుకుందాం, చూపెడదాం. చెప్తావా? చెప్తా. బ్రెడ్ హల్వా, బ్రెడ్ 5 బ్రెడ్లు తీసుకుంటున్నా. ఎక్కువ చేసుకుంటారు, ఎక్కువ చేసుకోరు, 10 తీసుకోండి, ఇష్టం. ఇక కప్పు షుగర్ కావాలి, షుగర్ కప్పు తీసుకుంటున్నా. షుగరు, ఒక బాదాము, కాజు, కిస్మిస్లు ఇవి ఉంటే వేసుకోరు, లేకుంటే మీ ఆప్షన్. ఇక ఏదైతే ఇలాచి పౌడర్ అయితే మనం దంచేసుకుందాం, ఇంతే. చక్కెర అంతే. నెయ్యి ఆయిల్ అయితే అక్కడ ఉంది మనకు. నెయ్యి ఇప్పుడు కట్ చేసుకుందాం, ఎట్లా కట్ చేసుకుందాం అన్నది. కొంచెము మనము కట్ చేసుకునే ముందు కొంచెం గాలికి పెట్టుకోండి. ఇవి బ్రెడ్ అన్నది మెత్తగా ఉంటే కష్టం కాదు, ఇది గోలితందుకు కూడా ఈజీగా అయిపోతుంది మనకు. అది బ్రెడ్ ఈ రకంగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్నాం కదా అన్నీ.
కొంచెం ఆయిల్ పోసి ఇట్లా వేయించుకోవాలి రెడ్గా వచ్చాక. ఎన్ని పడతాయో అన్ని అన్నీ పట్టినన్నీ వేసుకుంది. ఇలా పట్టినన్ని వేసుకోవాలి, మాడనియద్దు. చూడండి గోల్డ్ కలర్ వచ్చేదాకా మరేసుకోవాలి. ఇటు మరేయాలి అటు మరేయాలి. ఇట్లా గోల్డ్ కలర్ కలుసుకోండి. గోల్డ్ కలర్ వచ్చినట్టు కలుసుకొని ఇలా పెట్టేసుకుందాం. అన్ని ఇట్లా కలుసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్లో ఒలుచుకున్నాం. కడక్ అయిపోయింది. అన్ని ఇట్లా గొలుచుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి బ్రెడ్ ఇందులో గోలించుకున్నా కాబట్టి అది బ్రెడ్ది కొంచెం నట్టున్నది. ఇప్పుడు బాదం అన్నీ వేసుకొని వేయించుకుందాం. కాజు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకుంటే ఏంటంటే అవి టేస్ట్ బాగుంటాయి. నూనెలో అయినా వేయించుకోవచ్చు, ఏమి ఇష్టం. కానీ నేనైతే నెయ్యిలో వేయించుకోవాలని చెప్తున్నా టేస్ట్ గురించి. నెయ్యి లేకపోతే నూనెలో వేయించేసుకోరు, వేగాలి మంచిగా వేగాలి. ఇది ఇట్లా వేయించుకోండి. ఈ రకంగా ఎంచుకో, మంచిగా ఎగాల పచ్చితనం పోయే రకం. చక్కెర ఈ కప్పు తీసుకుంటున్నా. ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకుంటావు చూడు, ఆ కప్పుతోటి వాటర్ పోస్తాం. సేమ్ 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 ఈ కప్పుతోటే పులుస్తాం. మనం ఏదంతా తీసుకున్నా అట్లా ఈ కప్పు చక్కెర, కప్పు వాటర్. ఇట్లా అంటుకున్నట్టు రావాలి కొద్దిగా. ఇట్లా ఇట్లా అంటే అంటుకోవాలి. ఇట్లా అంటే అంటుకుంటే ఇట్లా అంటుకుంటుంది. కనబడుతుందా? తీగ రావద్దు. ఇట్లా అంటుకుంటే చాలు, స్టిక్కీగా. ఇట్లా ఈ రకంగా ఇట్లా బుక్కులు వస్తుంది. ఈ రకంగా వచ్చినాక ఇప్పుడు ఇలాచీలు దంచుకుందాము. ఒక 5 నలగొట్టేసుకోవాలి. ఇప్పుడు ఉంటే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే టేస్ట్ ఓ లెవెల్ వస్తుంది. మనకి ఏ స్వీట్కి అయినా కానీ బాగుంటుంది. ఇలాచి ఇట్లా నలగొట్టేసుకోండి అంతే. ఫ్లేవర్ అన్నది దిగుతుంది, బాగుంటుంది. బాగా సన్నగా లేకున్నా ఏం కాదు. ఇట్లా కలిపేసుకుందాం ఒకసారి. స్టవ్ బంద్ చేసుకున్నా. ఇది ఆనకం అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. గరం మిన్ని తెచ్చేసుకుందాం. ఇట్లా 2 వక్కలు చేసుకుందాం. 2 వక్కలు కలుపుకుందాం. పాకంలో మంచిగా నానాలి. పాకంలో ఇప్పుడు పాలు పోసుకుందాం మనం. ఇప్పుడు పాలు గ్లాస్ పాలు, ఈ గ్లాస్ కంటే తక్కువ ఉన్నాయి అనుకో. మీరు పాలు మీ ఇష్టం. ఇప్పుడు హల్వా ఈ రకంగా మనం ఉడికించుకోవాలి. పాలు ఏంటంటే ఆనకం పట్టినాం కదా, ఆనకం ఇవన్నీ. ఇప్పుడు కాజు అన్నది మీ ఇష్టం. కాజు, బాదం, కిస్మిస్లు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇట్లనే తినచ్చు, లేకుండా వేసుకుంటే బాగుంటుంది. వేసుకునే చూడండి. నేను బంద్ చేసుకుంటుంది. రెడీ. చల్లగా అయినాకైనా ఇంకా గట్టిగా అయిపోతుంది. బ్రెడ్ హల్వా రెడీ. బ్రెడ్ హల్వా ఓ లెవెల్. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇట్లా వేసుకోరు. బ్రెడ్ ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా పిల్లలకు. స్వీటు మన దేవుని గుడికి చేసుకొని పెట్టుకోవచ్చు.
ఏం కాదు మనకు. ఇక ఆ టైంలో రవ్వ లేకపోతే 2 బ్రెడ్లు ఉంటే ప్రసాదం చేసేయచ్చు. సూపర్. ఎంత బాగా వచ్చింది చూడు, స్మెల్ వస్తుంది కదా. ఇలాచి పౌడరు వేసినాం కదా, కుంకుమ పువ్వు ఉడికి వేసిన. ఉంటే వేసుకోరు, కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది. వేసుకునేది చూడండి. సూపర్. బ్రెడ్ హల్వా ఎంత ఇట్లా మెరుస్తుంది. ఎంత బాగా చేసింది మమ్మీ. ఇట్లా మెరుస్తుంది, తినాలి తినాలి అనిపిస్తుంది. అట్లా ఉంది, నోట్లో వేసుకోగానే అరిగిపోతుంది. అట్లా ఉంటుంది చూడురి. బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా సూపర్. ఇలాచి ఫ్లేవరు మంచిగా ఉంది. సూపర్. నోట్లో వేసుకోగానే అరిగిపోతుంది. బాగుంది, చేసుకోరు ఇట్లా. ఇలాచి ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది. ఇలాచి పౌడర్ వస్తుంది. బ్రెడ్ కదా, మెరుస్తుంది బ్రెడ్. సూపర్ ఉంది, మస్ట్ ట్రై. ఇట్లా స్వీట్స్, నాకైతే స్వీట్స్ అంటే ఇష్టం. స్వీట్స్ని ఇష్టంగా తింటా నేను. అన్ని కొలతలతో కరెక్ట్ చెప్పిన, మీరు చేసుకోదు పక్కా కొలతలతోటి. నేను ఆపలేకపోతున్నాయా, చేసుకోరు. అల్టిమేట్ టేస్ట్, సూపర్, అమృతం. ఎన్ని మాటలు తక్కువని ఒక లైక్ అయితే ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్.